వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. యాంకరింగ్ చేయడం ఒక గొప్ప అదృష్టం. అది అందరికీ రాకపోవచ్చు, లేకపోతే న్యూస్ చదవడం కూడా అది అందరికీ రాకపోవచ్చు. రాజకీయం చేయడం ఎవరైనా చేసేవచ్చు అనుకుంటారు, అది ఎవరైనా కానీ ఇక్కడ యాంకర్ శ్యామల యాంకరింగ్ చేసినప్పుడు బాగానే చేస్తాను, అంటే అంత ఫేమస్ కాదు. కానీ ఇప్పుడు అధికార ప్రతినిధి, వైసీపీలో అధికార ప్రతినిధి ఇట్లా పోస్ట్ వెలువడిందో లేదో, బయటకు వచ్చిందో లేదో, ఇమ్మీడియట్లీగా ఒక వీడియో చేసి, అది ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చేసి వదిలిందాము. ఏంటంటే, శ్యామల గారు మీరు కాకపోతే ఎవరైనా సరే, అంటే ఈవెన్ ఏ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే గూగుల్ సెర్చ్ చేసుకోవాలి, మనం ఎవరి కొరకు మాట్లాడుతున్నాం, అసలు నిజ నిర్ధారణలు ఏంటి, వీళ్ళకి ఆ అర్హత ఉందా లేదా, అంటే మీకు కాదు, అవతల వ్యక్తికి మనం విమర్శిస్తున్నప్పుడు ఎవరినైనా డెమోక్రసీలో మాట్లాడవచ్చు, చర్చించవచ్చు, వారి కొరకు మనం డిస్కషన్ చేయొచ్చు, వాళ్ళు తప్పులు చెప్పవచ్చు, అది ఎవరు ఆపడం కాదు. కానీ మీరు మాట్లాడేటప్పుడు తెలియకుండా నాకేదో తెలుసని మాట్లాడుకున్నారు చూసారా, అది చాలా తప్పు. చదువుకున్నారు కదా మీరు, చదువుకున్నప్పుడు చరిత్ర తెలుసుకోవాలి, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏం మాట్లాడడం విందాం, చూడండి. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడూ బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి మొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ పిల్లికి బిచ్చం పెట్టరు తండ్రి కొడుకులు, 2 ఎకరాల నుండి 2 లక్షల కోట్లు. నేను నిరూపించకపోతే దీని మీద కూడా కేసు అవుతుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు అధికార ప్రతినిధివి, ఇంతకుముందు వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నదానివి, ఒక్కసారి బాగా ఆలోచించుకోవాలి. పిల్లికి బిచ్చం పెట్టలేదంటే పర్వాలేదు, 2 లక్షల కోట్లు నిరూపించకపోతే పరిస్థితి ఏంటి, అది డిఫర్మేషన్ కేసు వేస్తారు. ఇప్పుడు వాటిని కూడా మీరు సిద్ధంగా ఉండాలి. రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు కానీ, అంటే ఈమెకి వివరించాలా? ఒకసారి వివరిస్తే వాళ్ళ ట్రస్టులు తెలుసా? ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఏ విధమైన సహాయం అందుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, వరద బాధితుల సహాయార్థం కానీ హెరిటేజ్ ఫౌండేషన్ ఉంది. ఇవన్నీ కలిపి మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి అసలు ఏ స్కూల్కి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కానీ, లేకుంటే మన నారా భువనేశ్వర గారి దగ్గర నుంచి కానీ, నారా బ్రాహ్మణ్ దగ్గర నుంచి కానీ ఏమేమి పిల్లలకి, పేద పిల్లలకి కానీ ఎక్కడెక్కడ సహాయాలు అందిస్తున్నారు, ఎన్ని స్కూళ్ళకి వాళ్ళు డొనేషన్ ఇస్తున్నారు ఏంటంటే సెర్చ్ చేయండి. అది తెలియకుండా మీకు తెలిసిందే అని ఏదో బురద తెల్లేద్దామంటే చాలా డిఫర్మేషన్ కేసులు అవుతాయి. మీకు అసలు తెలియదు, ట్రోలింగ్ అవుతుంది. అసలు ఏం చేసి రాజకీయాల్లో తెలియకుండా ఏదో మాట్లాడేద్దామో, మెప్పు పొందాం జగన్మోహన్ రెడ్డికి మీలాంటి వాళ్ళు కావాల్సింది కాదు, రోజా లాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే అవతల వ్యక్తిని తిట్టాలి. ఇట్లా గౌరవప్రదంగా మాట్లాడితే మిమ్మల్ని చూస్తారు 4 తీసి పడేస్తాడు. ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ సుడో మేధావులు కళ్ళు తెరుచుకున్నారు, చెవులు మొత్తం పెద్ద చేశారు. ₹1 దానం ఇచ్చారు. మొన్న వరద బాధితులకు ₹1 ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సీఎం నిధికి ఇచ్చాడా, లేకపోతే వైసీపీ పార్టీ కార్యాలయానికి ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? ఆ సుడో మీద, పెద్ద సుడో మీద మీరే కాబట్టి ఒకసారి చూసి చెప్పండి, అది ఎక్కడ ఇచ్చారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై ఇంకా టీడీపీ కూటమి కాదమ్మా, ఎన్డీఏ కూటమి. చదువుకోకుండా నాకే తెలుసని మాట్లాడతా. ఇది ఎన్డీఏ కూటమి పరిపాలన ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కాదు. హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుళ్లో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు అది సాక్షి సోషల్ మీడియా నుండి ఇచ్చారా 5 లక్షలు, లేకపోతే మీ దగ్గర నుండి ఇచ్చారా, లేకపోతే ఎక్కడి నుండి ఇచ్చారా? అది కూడా మీరు వెనకాల స్క్రోల్ చేస్తే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇచ్చారని చూపిస్తే బాగుంటుంది. అక్కడికి వెళ్ళేమంటే దాదా పో అన్నారు తప్ప ఇచ్చినట్టు ఎక్కడ చెప్పలేదమ్మా.
జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేరుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కడికి ₹1,00,000 చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1,00,00,000 సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద అసలు మీ నాయకులు వరద బాధితులకి ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడెక్కడ వాటర్ బాటిల్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎక్కడ వీడియోలు, ఎక్కడ గొంతులు ఉన్నాయి, ఎక్కడ ఆగిపోయిన నీళ్లు, ఎక్కడ అమరావతి నీళ్ళు వెళ్ళిపోయినా అవి తీసుకొని పెట్టడానికి సరిపోతుంది మీ సోషల్ మీడియాలో. ఇంకా మీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు మీ ఒక్కసారి వచ్చి అలా వెళ్ళిపోయాడు మెరుపు తీగలాగా. మరి ₹1,00,00,000 ఎవరికి ఇచ్చారో మరి మీకు చెప్పలేదు. మరి అదేదో మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొన్ని చూపించినా బాగుంది, ఎవరికి ఇచ్చారు అంది. విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఎంతో మంది మోగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మంది పాదయాత్రలో ఉద్యోగకల్లా దారి చూపించారంట. పాదయాత్రలో చేసి వచ్చిందాక సీఎం అయినాక ఎన్ని కంపెనీలు వచ్చి అవి చెప్పకుండా పాదయాత్రలో ఉద్యోగాలు దారి చూపించడం ఏంటమ్మా? ఏంటో నాకు అర్థం కావట్లేదు. భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు ఇదివరకు ఏమన్నా చేస్తుంటే కనుక తక్కువ చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే తక్కువ మీరు చెప్పండి అమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొన్ని కుటుంబాలు ఉంటాయి. అది ఎగ్జాంపుల్ చెప్తా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమా లేకపోతే ఇంకోటి అని చెప్పను. బయటగా ఆ పెద్ద మనిషి ఆ ఇంట్లో ఎవరైతే మగాయన ఉంటాడో బయట ఏ పని చేసి వచ్చినా సరే ఒక 10,000, ₹1,00,000, 10 లక్షల, ₹1,00,000 సంపాదించితే ఇంట్లోకి రాగానే ₹1 కూడా ఇంట్లోనే బయటకు వెళ్ళదు. అలాంటి కుటుంబాలు ఎన్నో. అందులో మొదటి కుటుంబము వైఎస్ఆర్ ఫ్యామిలీది నాకు తెలిసి. ₹1 సొంతంగా దానం చేసింది తెలియదు. అది తెలుసుకోకుండా టక్కన చెప్పమంటారు. మీరు టక్కన ఎన్ని చేయించారనేది చెప్పడం కాదు, చూపించాలి. అది నేను కూడా చెప్తాను. నేను నా అంత నేనే చెప్తా. ఈరోజు 20 స్కూల్ని చదివిస్తున్నాను, 20 మందికి ఆపరేషన్ చేసినాను. ఇక నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు? నన్ను అడుగుతారా? ఏడాపించి చూపించాలి. నా దగ్గర ఏం లేవు, నేను చెప్పేస్తా. అవును అక్కడ చేసినా, ఇక్కడ చెప్పనీకే ఉంది. చూపించాలి, అది చూసినాకే చెప్పాలి. అది ఈ సుడో మేధావి ఏదైతే సుడో మేధావి శ్యామల ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలని చూస్తుంటే ఇంట్లో కూర్చొని ఏదో వీడియో పెడితే కాదమ్మా, బయటకు వచ్చి. అయినా నీలాంటి వాళ్ళు వైసీపీకి పనికిరా. గుర్తుపెట్టి గౌరవ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కదు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇష్టమని తిడితే ఏది అప్పుడు అదే విజయసాయి రెడ్డి ఎట్లా తిడతాడు, లేకపోతే అనిల్ ఎట్లా తిడతాడు, నందిగాం సురేష్ ఎట్లా తిట్టిండు, ఆయన కొడాలి నాని, వంశీ ఈ తిట్టితేనే తిట్టిన వాళ్ళకే గతి లేకుండా రోడ్డు మీద ఉన్నారు. మరి నువ్వు ఇప్పుడు వచ్చిన అధికార ప్రతినిధి అయిపోయి ఏదో చేసేస్తామంటే కరెక్ట్గా రాజకీయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అధికార ప్రతినిధికి జీతం వస్తే ఆ జీతం కొరకు వచ్చిర్రా తెలియదు. కానీ మాట్లాడేటప్పుడు ఎవరు ఏంది అని తెలుసుకొని మాట్లాడడం ఇది కరెక్ట్గా భావ్యం కాదు. ఇక మీదట మిమ్మల్ని ఎలా ఆడుకుంటారో టీడీపీ వాళ్ళు కాదు బయట వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు వరద బాధితులు ఎందుకు వరద వచ్చింది, ఎలా వచ్చింది, దాని కారణాలు ఏంటి, ఇదని చెప్పుకోకుండా ఏది వాళ్ళు పెళ్లికి బిచ్చం పెట్టరు. నువ్వేం పెట్టినావు నాకు అర్థం కావట్లేదు. పెళ్లికి బిచ్చం మరి వరద బాధితులు నువ్వేమైనా సాయం చేసినావా? మరి నువ్వు కూడా ఎంత సాయం చేసినావు అది చెప్పాలి కదా, చెప్పలేదు. ఇది ఈమె పరిస్థితి. అధికార ప్రతినిధి వైసీపీకి శ్యామల మరి రేపు భవిష్యత్తులో మరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, లేకపోతే భవిష్యత్తులో పార్టీ 4.5 సంవత్సరాలు అధికార ప్రతినిధి ఉంటుందా, 6 నెలలు ఉంటుందో తెలియదు. ఇది సంగతి శ్యామల పరిస్థితి. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.